భారీ వర్షాలు వరదల ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు వరదల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం సీఎం మంత్రులు అధికారులతో బయలుదేరారు. భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేడు రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలపై నేటి రాత్రి మరోసారి సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆస్తి ప్రాణ నష్టం నివారణపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. భారీ వర్షాలు వరదల ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలు వరదల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు సీఎం గానీ ఇప్పుడు ఉన్న మిగతా అధికారులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు జలమయమైనటువంటి గ్రామాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పూర్తిగా జలమయమైనటువంటి గ్రామాలు సంబంధించిన జిల్లాలను కూడా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశం కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, దానికి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ సంబంధించిన వారు కూడా పర్యటించనున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో జలమయమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్లెస్ ఉన్న వాటికి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలనేది గవర్నమెంట్ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించారు. ఆ జిల్లా కలెక్టర్ కూడా తమ నియోజకవర్గాల్లో కానీ తమ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎక్కడికక్కడికి పోలీసు వారితో అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలైనటువంటి సంబంధించినటువంటి ప్రాంతాలని ఏదైతే జాతీయ రహదారులు చూసినట్లయితే ఆ జాతీయ రహదారులకు ఉన్నటువంటి ముందస్తుగా ఏదైతే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ హెచ్చరికల బోర్డు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ రోడ్డు జాతీయ రహదారులపై పోలీసులు అయితే పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పికెటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో కూడా రానున్న అంటే మరో 24 గంటలు కాదు 45 గంటలు కూడా భారీ వర్షాలు ఉన్న కారణంగా ఆ జాతీయ రహదారులు కూడా దిగ్బంధం చేసి మరొక రోడ్ల నుంచి వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి విషయాలన్నీ సమీక్షిస్తూ అక్కడ పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వెళ్లాల్సిన అవసరం ఉన్నది అనేది పూర్తిగా అక్కడ అధికారులను అయితే సమన్వయం చేస్తూ ఉన్న ప్రాంతాల ప్రజలకైతే ఇబ్బంది కలగకుండా చూడడానికి అయితే రెవెన్యూ సిబ్బంది అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ ఎలాంటి సమాచారమైన ఇచ్చిందా? అదేవిధంగా రేపు ఎల్లుండి ఎలా ఉండబోతున్నాయి వర్షాలు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? గత 4 రోజులుగా రావాల్సినటువంటి బంగాళాఖాతం వాయుగుండ ప్రభావం మూలంగా వచ్చేటువంటి వర్షాలని ఇప్పటికే అయితే ఆ జిల్లాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయా జిల్లాలు చూస్తే తెలంగాణ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు సంబంధించినటువంటి ముంపు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ అలర్ట్ చేస్తూ ముందస్తుగానే సహాయ చర్యలు అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగాను జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సిబ్బందికి అలర్ట్ చేశారు. ఆ ముంపు గ్రామాలు కావచ్చు, వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి విలేజెస్ ని కావచ్చు ఇప్పటికే అలర్ట్ చేశారు. దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కూడా ఎక్కడైతే ముంపు గ్రామాలు కానీ వరద బాధిత ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ విలేజెస్ లో ఉన్న వాటిని అది వెకెట్ చేయాలని కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ముంపు గ్రామాలకు కానీ మూసీ పరివాహక ప్రాంతాల విలేజెస్ కానీ ఏదైతే మేదట్టు ప్రాంతాలకు తరలించడానికి మాత్రము ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.